ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు కష్టాలు తప్పడం లేదు. ఆయన రిమాండ్ను ఈ నెల 12 వరకు పొడిగించింది న్యాయస్థానం. ఇక మంగళవారంతో ఆయన కస్టడీ ముగిసింది. ఆయనను 7 రోజుల పాటు విచారించిన దర్యాప్తు టీంకు అనేక విషయాలు తెలిసాయి. అయితే ఆయన కస్టడీ ముగియడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి వైద్య పరీక్షల కోసం గాంధీకి తరలించారు. ఇక ఆసుపత్రి నుండి నేరుగా నాంపల్లి కోర్టులో రాధాకృష్ణరావును ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ నెల 12 వరకు ఆయన రిమాండ్ పొడిగించారు. విచారణ సమయంలో తనను జైల్లో ఉన్న లైబ్రరీకి అనుమతించలేదని రాధాకృష్ణరావు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్ను కలవనీయడం లేదని తెలిపారు. దీనికి న్యాయస్థానం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు రిమాండ్ విధించిన అనంతరం ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు.